My dear student, today I discuss about quadrilaterals. You see and listen carefully. మనం ఆల్రెడీగా మనకు థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ప్రజెంట్ మనం ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లిజన్ అండ్ కేర్ఫుల్లీ. ఓకే, సో హియర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. చూడండి, మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే మనకు ఏరియాస్ కానీ లేదా సైడ్స్ కానీ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 15 మీటర్స్ అన్నాడు, అంటే 16 మీటర్స్, అంటే 17 మీటర్స్ అన్నాడు. ఓకే, ఏరియా అనేది కనుక్కోమన్నాడు. అంటే మనకు ఆల్రెడీగా మనకు ట్రయాంగిల్స్లో మనకు ఏరియా ఫార్ములా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఓకే, సో కాబట్టి మనం ఆ ఫార్ములా అనేది అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ మనకు ఏ అంటే 15 ఇచ్చాడు, బి అంటే 16, సి అంటే 17 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. మనకు ఎస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ అంటే మనకు ఫార్ములా ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో 15, 16 ప్లస్ 17 బై 2 వేస్తే మనకు 24 వస్తుంది. దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఏరియా ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో మనకు ఎస్ అంటే 24, 24 మైనస్ ఏ అంటే 15, ఎస్ అంటే 24, బి అంటే 16, ఎస్ అంటే 24, సి అంటే ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 17. మనకి ఏరియా వచ్చి 24 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ √21 వస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. The area of the triangle law, okay, is 1600 square meters అన్నాడు. If one side 64 meters అన్నాడు long and other two sides are equal అన్నాడు, the length of the each equal sides అన్నాడు. అంటే ఒక సైడ్ మాత్రమే ఇచ్చాడు, మనకు ఏరియా ఇచ్చాడు, రిమైనింగ్ సైడ్స్ అనేటివి మనకి ఈక్వల్గా ఉన్నాయి అన్నాడు. సో ఆ సైడ్ ఏంటో కనుక్కోవాలి మనం. సో మనకు లెంత్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్ అన్నాడు కాబట్టి టూ సైడ్స్ ఎక్స్ అనుకున్నాం, అంటే ఈ రెండు బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఒక సైడ్ ఇచ్చేసాడు మనకు, ఓకే, ఇది 64 ఇచ్చాడు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎస్ కనుక్కోవాలి. ఎస్ అంటే ఏమి, ఎక్స్ ప్లస్ 64/2, అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది, 2x ప్లస్ 64 అనమాట. 2 క్యాన్సిల్ అయితే 32 వస్తుంది. ఏరియా ఆల్రెడీగా మనకు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇక ఎస్ అంటే ఎక్స్ ప్లస్ 32, అదేవిధంగా ఎక్స్ ప్లస్ 32 మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 32 మైనస్ ఎక్స్, ఎక్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 32 మైనస్ 64 అప్లై చేస్తే మనకు రిమైనింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, 32 ఇంటూ 32 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, ఓకే, ఇది వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 35 to 4 అనమాట. ఓకే, సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5 అన్నాడు. ఇఫ్ ఇట్స్ పారామీటర్ ఈజ్ 36 సెంటీమీటర్స్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. అంటే సైడ్స్ అనేది 3:4 రేషియోలో ఉన్నాయి, 3:4:5 రేషియోలో ఉన్నాయి ట్రయాంగిల్. ఓకే, పెరిమీటర్ అంటే చుట్టుకొలత అనమాట, 36 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. సో మనకు ఆ సైడ్ ఏంటో కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. ఓకే, చూడండి, మనకు ఏరియా అనేది 4 ఆన్సర్స్ ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సైడ్స్ అనేటివి మనకు తెలియదు కాబట్టి ఏబిసి అనుకుందాం. ఓకే, వీఆర్ సైడ్స్. ఓకే, అది 3:1 రేషియో అన్నాడు కాబట్టి 3 ఇంటూ ఎక్స్, 4 ఇంటూ ఎక్స్, 5 ఇంటూ ఎక్స్ అనమాట. ఓకే, సైడ్ అనేది ఎక్స్, ఒకటి 4x ఉంది, ఒకటి 5x ఉంది, ఒకటి 3x అనుకుందాం. ఓకే, సో మనకు వాటి యొక్క ఇది 36 ఇచ్చాడు కదా మనకు. సో 12x ఈజ్ ఈక్వల్ టు 36, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3 వస్తుంది. తర్వాత ఈ 3 తీసుకొని వచ్చి ఇక్కడ 3xలోను 4xలో అండ్ 5xలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్లో. మనకు టోటల్గా మనకు ఏబిసి వాల్యూస్ వస్తాయి. దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఫార్ములా. సో మనం 36 ఇచ్చారు కాబట్టి డివైడ్ చేస్తే 18 వస్తుంది. ఓకే, సో ఏరియా అనేది ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది 54. ఓకే, 18 మైనస్ 9, ఏ మైనస్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి, ఎస్ ఇంటూ. ఓకే, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా 54 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ladder is placed so as the reach windows 63 centimeters high. Okay, the ladder is the then turn over to the opposite side అన్నాడు. ఓకే, of the street and the found the reach point 56 centimeters height అన్నాడు. The ladder in the 65 centimeters long, width is the street is ఎంత విడ్త్ ఉంది కనుక్కోమన్నాడు. ఒక ల్యాడర్ అనేది ఉంది, రీచ్ ఆఫ్ విండో. ఓకే, ఒక ల్యాడర్ మీద
వెళ్ళేటప్పుడు మనకు 63 సెంటీమీటర్స్ హైట్లో మనకు రీచ్ అవుతున్నాం. దెన్ ద టర్న్ చేశాడు, ఓవర్ ద ఆపోజిట్ సైడ్ టర్న్ చేశాడు. ఓకే, స్ట్రీట్ అండ్ ఈజ్ ఫౌండ్ ద రీచ్ ఆఫ్ ద పాయింట్ 56 సెంటీమీటర్స్ హైట్ అన్నారు. ల్యాడర్ ఈజ్ ద 65 సెంటీమీటర్ లాంగ్లో ఉంది విడ్త్ స్ట్రీట్. ఓకే, చూడండి ఇక్కడ మనకు యాక్చువల్గా మనకు 65 - 63 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీగా మనకు చూడండి ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ల్యాడర్ అనేది ఉంది, టర్న్ అయింది అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ టర్న్ అయింది. ఓకే, సో అప్పుడు మనకు ఇది ఎలా ఉంది, మనకు దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం ఉంది. సో ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం ఉంది. ఓకే, టర్న్ అయింది అనమాట 56 అండ్ 63 8. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకు బీసీ అనేది కావాలి. అంటే ఇటు సైడ్ టర్న్ అవుతుంది, ఇటు సైడ్ టర్న్ అవుతుంది అనమాట విండో. సో మనకి ఏం కావాలి, బీసీ కావాలి. బీసీ కావాలంటే మనకి హైపాటన్యూస్ స్క్వేర్ మైనస్ 63 స్క్వేర్, స్క్వేర్ రూట్ కదా. ఓకే, హైపాటన్యూస్ స్క్వేర్ మైనస్ 63 స్క్వేర్ చేస్తే మనకు బీసీ అనేది వస్తుంది. అలాగే 56 సెంటీమీటర్స్ ఇక్కడ కూడా అంతే, 65 స్క్వేర్ మైనస్ 56 స్క్వేర్, స్క్వేర్ రూట్. అంటే పైథాగరస్ థీరం ఉంది కదా మనకు, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటన్యూస్ స్క్వేర్. కాబట్టి మనకి అడ్జసెంట్ సైడ్ లేదు కాబట్టి అడ్జసెంట్ సైడ్ కోసమే 65 స్క్వేర్ మైనస్ 56 స్క్వేర్, స్క్వేర్ రూట్ వేస్తే మనకు బీసీ లెంత్ వస్తుంది, నెక్స్ట్ సిడి లెంత్ వస్తుంది. ఒకవేళ మనకు బీడీ టోటల్ లెంత్ కావాలంటే రెండు యాడ్ చేస్తే మనకు సరిపోతుంది అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 150 స్క్వేర్ మీటర్స్ అండ్ బేస్ హైట్ 3:4 అన్నాడు. ఫైండ్ ద హైట్ కనుక్కోమన్నాడు. సో మనకు 3:4 అన్నాడు కాబట్టి సైడ్ అనేది ఎక్స్ అనుకోండి, అటు 3x ఉంటుంది, 4x ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి కదా. సో కాబట్టి హాఫ్ ఇంటూ 3x + 4x దట్ ఈజ్ ఈక్వల్ టు 150 ఇచ్చాడు మనకు. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 2తో డివైడ్ చేయండి, 2 1 * 2 2 2 3 6 అవుతుంది. ట్రాన్స్ఫర్ చేయండి, ఎక్స్ వాల్యూ వచ్చి మనకు ఎక్స్ స్క్వేర్ 25 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. తర్వాత మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, 3x 4x కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 15 మీటర్స్ వస్తుంది. సో హైట్ వచ్చి మనకు హైట్ ఆఫ్ ద అంటే 4 × 5 అనమాట, అంటే 20 వస్తుంది బేసు, ఇది హైట్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. 2 sides of a triangle fields are 85 meters and 154 respectively and perimeter 324 meters అన్నాడు. The cost of the plowing of the field at the rate of 10 per square meters. ఓకే, చూడండి ఇక్కడ ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, సో మనకు రిమైనింగ్ 185 తీసేస్తే థర్డ్ సైడ్ వస్తుంది మనకు. ఎస్ కనుక్కోవాలి కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు a + b/2, సో 162 వస్తుంది మనకు. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కున్నాడు కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సిలో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తున్నాడు. ద కాస్ట్ ఆఫ్ ప్లోచింగ్ ఆఫ్ ద ఫీల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద అన్ ఈక్వలెట్రికల్ ట్రయాంగిల్ 12 meters అన్నాడు. ఫైండ్ ది ఏరియా అన్నాడు. సో ఏబి మనకు ఆన్సర్ 64 ఇచ్చాడు. ఏమన్నాడు, ద పెరిమీటర్ ఈక్వలెట్రికల్ ట్రయాంగిల్ అంటే సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, దాని యొక్క చుట్టుకొలత 12 ఇచ్చాడు. అక్కడ ఏమొస్తుంది, ఒక్కొక్క సైడ్ 4 4 4 వస్తుంది కదా. సో 4 × 12 కాబట్టి 4 meters అనమాట. సో కాబట్టి ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వలెట్రికల్ అంటే ఏమొస్తుంది మనకు 60 degrees 60 60 వస్తుంది. సో కాబట్టి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చి మనకు సైడ్ తెలుసు కాబట్టి 16 4 స్క్వేర్ వస్తుంది. 4 అంటే సైడ్స్ ఈక్వల్ కాబట్టి లెంత్ ఇంటూ హైట్ ఇంటూ బేస్ కదా, బేస్ ఇంటూ హైట్ కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4√3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ హైపోటెన్యూస్ 8 centimeters అన్నాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఐసోసిలస్ ట్రయాంగిల్. ఓకే, అంటే 2 sides ఈక్వల్గా ఉంటాయి కదా మనకి ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే. ఓకే, సో కాబట్టి అది కనుక్కోవాలా. ఓకే, సో కాబట్టి పైథాగరస్ ప్రకారము ఇది ఏ డిస్టెన్స్, ఇది ఏ డిస్టెన్స్ అనుకున్నాం అనుకో, అక్కడ √2a అవుతుంది. పైథాగరస్ కండిషన్ మన ఫార్ములా తెలుసు, √2a = 8 ఇచ్చాడు. సో a = 8/√2 అవుతుంది. సో ఐసోసిలస్ ట్రయాంగిల్ కాబట్టి 2 sides ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ 90 degrees ఉంటుంది. 45 45 అనుకుంటే
ఏరియా కనుక్కోవాలంటే హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ అనమాట. 1/2 64/2 వేసి 16 స్క్వేర్ మీటర్స్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై ద 200% ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విల్ బి ఇంక్రీజెస్ బై ఎంత అన్నాడు చూడండి. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్, అన్ని త్రిభుజంలోని ఆల్ సైడ్స్ ఆర్ ఇంక్రీజ్ పెంచుతూ పోయాడు 200%, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విల్ బి ఇంక్రీజ్, అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మనకు సైడ్స్ అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రపోర్షనల్గా సైడ్స్ ఇంక్రీజ్ పోతే ఏరియా కూడా పెరుగుతుంది. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ఇంక్రీజ్ 200% బికమ్ ఏ 3 times ఏరియా ఆఫ్ ద బికమ్ ఏ 9 times. ఓకే, సో కాబట్టి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, 3 times ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 9 times అంటే టోటల్గా ఏమొస్తుంది 800 ఇంక్రీజ్డ్ % అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద 2 adjacent sides of the parallelogram. Okay, adjacent sides 60 meters and 40 meters. One of the diagonals, okay, 80 meters long. The area of the parallelogram కనుక్కోవాలి. సో మనకి పారలాగ్రామ్ ఫార్ములా మనకు తెలుసు. పారలాగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏమి, డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. సో మనకు ఇచ్చాడు, మనకు ఏమి ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, డి ఇచ్చాడు. సో మనకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ డి బై 2. ఓకే, అది ఒక ట్రయాంగిల్ లాగా తీసుకుంటే మనకు ఎస్ అనేది వస్తుంది. దెన్ ఆఫ్టర్ అక్కడ 2 triangles వస్తాయి కదా మనకు, అంటే పారలాగ్రామ్లో 2 triangles లాగా ఉంటాయి కాబట్టి 2 into square root of s ఇంటూ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. టోటల్గా మనకు 600√15. ఓకే, you see the another example. One side of the parallelogram 10 meters and the corresponding altitude 7 meters. The area of the parallelogram is. ఓకే, ఇది కూడా సేమ్ అలాంటిదే ఆల్టిట్యూడ్. ఇది కూడా పారలాగ్రామ్ ఆల్టిట్యూడ్ అనేది ఉంది మనకు, హైట్. సో కాబట్టి ఏరియా ఆఫ్ ద పారలాగ్రామ్ ఏ ఇంటూ హెచ్ అనమాట, ఏ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్. ఓకే, 10 into 7 ఇచ్చాడు మనకు. ఓకే, నెక్స్ట్ ఇన్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ద సైడ్స్ ఏబి బిసి సిడి డిఏ measures 20 meters, 13 meters, 17 meters and 10 meters respectively. The diagonals AC 21 meters. The area of the quadrilateral is 210 square meters అన్నాడు. ఓకే, ఈ 4 ఆన్సర్స్ ఇచ్చాడు మనకు. 220 square meters ఏది మనకు కరెక్ట్ అని. ఓకే, సో మనకు ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అంటే ఏబిసిడి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబి. మనకి ఏమొస్తుంది, దీని యొక్క ఏరియా అనేది మనం కనుక్కోవాలి. నెక్స్ట్ దీని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు 2 ఏరియాస్ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇప్పుడు ఏబిసిడి, ఏబిసి తీసుకోండి, అలాగే ఏడిసి తీసుకొని 2 యాడ్ చేస్తాం. ఓకే, మనకు ఏరియా తెలియంది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏబి బీసీ అనుకున్నాం. ఎస్ కావాలంటే మనకు ఏ ప్లస్ బి బి ప్లస్ సి ప్లస్ డి, ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, ఎస్ వస్తుంది. తర్వాత మనకు ఎస్ కనుక్కున్న తర్వాత ఎస్ మైనస్ ఏ బీసీ తెలుసు, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా సిమిలర్లీ ట్రయాంగిల్ ఏసీడీ కూడా అలాగే చేసుకుంటూ వస్తాం. తర్వాత మనకు ఎస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇలా సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. అప్పుడు టోటల్గా ఏరియా 84 ఫస్ట్ చేసిందని ఆ 2 కూడా యాడ్ చేస్తే టోటల్ మనకి ఏరియా వస్తుంది అనమాట. సో ఇన్ ఏ parallelogram the length of the adjacent sides 12 centimeters and 14 centimeters respectively. If the length of one diagonal is 16 అన్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన 2 డయాగ్నల్స్ చూడండి, ఇది ఒక డయాగ్నల్, ఇది D1 D2 అనుకుందాం. మనకి ఇదంతా ఎలా ఉంది, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగే ఉంది ఇది. ఓకే, అంటే మనకు డయాగ్నల్ ఫార్ములా తెలుసు పారలాగ్రామ్లో, డయాగ్నల్ స్క్వేర్ ప్లస్ డయాగ్నల్ స్క్వేర్, D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 into A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్కి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ మనకు సైడ్స్ తెలుసు, ఏబి తెలుసు, దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం, ఒక డయాగ్నల్ తెలుసు. సో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తే నీకు D2 స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ దాట్ ఆఫ్ ద స్క్వేర్, కంపేర్ ద ఏరియా. ఓకే, 14:11 లేదా 25:7
12 22:7 లేదా 24:7. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ నో ఎక్స్, యూ టేక్ సైడ్ ఈజ్ ఎక్స్ అనుకోండి. దెన్ ఆఫ్టర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనకు తెలుసు ఆర్ అనుకుంటాం, బి ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో 4x ఈజ్ కూడా 2πr మనకు తెలుసు, ఎక్స్ కావాలా. సో 4 ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది మనకు. సో మనకు స్క్వేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ రిమూవ్ చేసేస్తే πr స్క్వేర్ వస్తుంది మనకు, అటు 4:π రేషియోలో. సో కాబట్టి మనకు ఎంత వస్తుంది, 22/7 తెలుసు కదా పై అంటే. దీనికి ఎల్సిఎం అది ఫైండ్ అవుట్ చేస్తే ఇది వచ్చేస్తుంది. అదే 2 ఓకే క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసేస్తే మనకు 14:11 వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ద వీల్స్ ఆఫ్ స్కూటర్ హ్యాస్ diameter 70 centimeters, how many revolutions per minute must the wheel make so that the speed of the scooter if kept 66 kilometers per hour అన్నాడు. ఓకే, వీల్ స్కూటర్ ఓకే డయామీటర్ 70 ఉంది, మెనీ రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకే, చాలా రౌండ్లు తిరుగుతూ ఉంది. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద స్కూటర్ కెప్ట్ 60 kilometers అన్నాడు. సో కాబట్టి ద డిస్టెన్స్ ఆఫ్ కవర్డ్ ద వీల్ ఓకే మినిట్ అంటే బై 60 వేసుకుంటాం, 66 ఇంటూ 1000 ఇంటూ 100 డివైడ్ చేసుకుంటే వస్తుంది ఇది. ఓకే, సో డయాగ్నస్ కవర్డ్ ద వీల్ ఆన్ ద రెవల్యూషన్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్. మన సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఏమవుతుంది, 2πr కదా ఫార్ములా. సో పై అంటే 22/7, మనకు ఆర్ అంటే 70/2 సబ్స్టిట్యూట్ చేస్తే 220 centimeters. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫర్ వీల్ 110, దానిలో వేసుకుంటే 220 మనకు 500 వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ 2500 square on its parallel side అన్నాడు, ఈజ్ 75 meters. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 parallel sides 40 meters అన్నాడు. ఫైండ్ అదర్ ప్యారలల్ సైడ్ అన్నాడు. సో ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఇచ్చాడు, వన్ ఆఫ్ ద ఇట్స్ ప్యారలల్ అన్నాడు 75 mm. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel లైన్స్కి మధ్య 40 ఉంది. మనకు ట్రెపీజియం తెలుసు కదా, ఇక్కడ చూడండి ఈ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఇవి ఈక్వల్గా ఉండవు అనమాట. సో కాబట్టి ట్రెపీజియం ఫార్ములా తెలుసు, ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం అంటే ఏమి 1/2 a + b × h అనమాట. సో కాబట్టి ఒక సైడ్ 75 ఇచ్చాడు, అనదర్ది ఎక్స్ అనుకోండి. ఓకే, ప్లస్ ఇక్కడ బై మిస్టేక్ ప్లస్ తీసుకుంటాం. ఓకే, సో 40 వేసుకుంటే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50, ఇక్కడ ప్లస్ ఉండాలి. నెక్స్ట్, ద అదర్ ప్యారలల్ సైడ్ 50 meters అని, కాబట్టి మనకు ఎక్స్ అనేది 15 వచ్చింది. నెక్స్ట్, ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఏరియా 2 squares ఈజ్ 9:1 అన్నాడు. ద రేషియో ఆఫ్ ద దేర్ పెరిమీటర్ ఈజ్ ఎంత, 9:1 ఏంటి, 3:4 లేదా 1:2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ వాటి యొక్క రేషియో ఇచ్చాడు మనకు, x²/y² ఈజ్ ఈక్వల్ టు 9/1. ఓకే, 9:1 అంటే ఏమి, 9/1 అనమాట. సో ఎక్స్ కావాలి, √x/y హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేస్తే x/y అవుతుంది. వాడు ఏమొస్తుంది, 3:1. x/y ఈజ్ ఈక్వల్ టు 3:1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ రూప్ బై విచ్ ఓకే calf is tied is increased అన్నాడు ఫ్రమ్ 12 meters to 23 meters. హౌ మచ్ అడిషనల్ ఓకే గ్రేసీ గ్రౌండ్ షల్ ఈజ్ ఓకే గ్రేజ్. చూడండి ఇక్కడ మనకు ఏమన్నాడు, ఏ సర్కిల్ కదా, ఏమి రూప్ విచ్ ఇస్ ద కాల్ఫ్ ఈజ్ టైడ్ అన్నాడు, ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 12 centimeters ఇంక్రీజ్ చేశాడు, 2 నుంచి 23 మీటర్స్కి ఇంక్రీజ్ చేశాడు. 12 meters ఉండేది 23 మీటర్స్కి ఇంక్రీజ్ చేశాడు. సో అడిషనల్ గ్రేసీ గ్రౌండ్ ఎంత అన్నాడు. ఓకే, చూడండి ఇది మనం ఆర్ అనుకుందాం, దీన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాడు. సో మనకు ఎంత ఇంక్రీజ్ చేశాడంటే ఈ గ్యాప్ కావాలి, అంటే ఏమి, అవుటర్ రేడియస్ మైనస్ ఇన్నర్ రేడియస్, అవుటర్ సర్కిల్ రేడియస్ మైనస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్గా మనకు అడిషనల్ గ్రేసీ గ్రౌండ్ వస్తుంది. ఓకే, ఆ ఫార్ములా మీరు ఇన్నర్ మైనస్ అవుటర్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బెడ్త్, ఇట్ ఈస్ రెంట్ ద ఫీల్డ్ 35,000
Okay, here raise 28,000. Find the cost of the surrounding which finishing or the 5 per meters అన్నారు. Okay, area of the rectangular field. Area of the rectangular field 28,000 స్క్వేర్ మీటర్స్ లెక్క కన్వర్ట్ చేసినాం. ఓకే, నెక్స్ట్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 10,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. సో ఏరియా రెక్టాంగులర్ అంటే లెంత్ ఇంటూ బెడ్తో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్ అంటే తెలీదు 2x. ఓకే, రేషియో ఇచ్చాడు 2x ఇంటూ ఎక్స్. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, బెడ్త్ లెంత్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, టోటల్ పెరిమీటర్ కాబట్టి చుట్టుకొలత కావాలి. ఆపోజిట్ సైడ్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 2 సైడ్స్ ఉంటుంది ఒక్కొక్కటి కాబట్టి 2 ఇంటూ 400 ప్లస్ 200. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ రేడియస్ 5 centimeters ఫౌండ్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 3.500 centimeters. ఓకే, సో కాబట్టి సెక్టార్ ఇది కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. మనకు తెలుసు కదా, రేడియస్ వచ్చి ఆర్ అనుకుందాం, సెంటర్ పాయింట్ ఓ అనుకుందాం, సెంటర్ ఆఫ్ ఏబి కావాలి, ఆర్క్ కదా అది. సో కాబట్టి మనకు ఆర్క్ లెంత్ ఇంటూ రేడియస్ వేస్తే మనకు ఏరియా వస్తుంది. సో 1/2 ఆర్క్ లెంత్ 3.5, ఇది 5 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ ఓకే cardboard is of 4 centimeters x 2 centimeters. If the circle is greatest possible area is cut from, then the area of the remaining portion మనం ఈ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక రెక్టాంగులర్ షీట్ ఉంది, 4 centimeters ఉంది, ఓ సైడ్ 2 centimeters ఉంది. దానిలో గ్రేటెస్ట్ పాసిబుల్ ఏరియా, ఎక్కువ ఏరియా ఏదైతే ఉందో దాని నుంచి ఇది గ్రేటెస్ట్ ఏరియా అంటే. ఓకే, సో 4 centimeters. సో కాబట్టి మనకి ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పొజిషన్ కనుక్కోవాలి. అటు గ్రేటెస్ట్ ఏరియా మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేస్తే రిమైనింగ్ వస్తుంది. సో లెంత్ ఇంటూ బెడ్త్ కదా ఏరియా రెక్టాంగులర్కి. సో 4 into 2 మైనస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్కి ఏమొస్తుంది పై ఇంటూ డి స్క్వేర్ అనమాట, అంటే రేడియస్ స్క్వేర్. సో రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడ ఇదంతా 2 ఉందంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత 1 ఉంటుంది. సో కాబట్టి పై ఆర్ స్క్వేర్ తీసేస్తే రిమైనింగ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ 4.5 meters అన్నాడు, అంటే 2.5 meters విడ్త్, దెన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ మెజర్స్. సో మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఈక్వల్ ఏరియా అన్నాడు, స్క్వేర్ అన్నాడు. ఓకే, సో కాబట్టి లెంత్ ఇంటూ బెడ్త్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ అన్నారు. సో 16 square అవుతుంది, దీనికి స్క్వేర్ రూట్ వేస్తే 4 meters వస్తుంది సైడ్. నెక్స్ట్ ద రెక్టాంగులర్ కార్పెట్ హ్యాజ్ ఏరియా 120 square meters అన్నాడు, అండ్ ద పెరిమీటర్ ఆఫ్ 46 meters అన్నాడు. ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ కనుక్కోమన్నాడు. రెక్టాంగులర్ కార్పెట్ ఓకే కార్పెట్ హ్యాజ్ అన్ ఏరియా ఇచ్చాడు 120. సో మనకు సైడ్ తెలుసా, మనకు రెక్టాంగులర్కి ఏమి 2 into a plus b కదా ఫార్ములా, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే a plus b వస్తుంది. నెక్స్ట్ ఏరియా 12 into 120కి ఈక్వల్ చేయండి. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే బోత్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ అంటే మనకి ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ప్రకారం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, మనకి a plus b హోల్ స్క్వేర్ నెక్స్ట్ 2ab రాసుకోవచ్చు. ఇక్కడ a plus b మనకు తెలుసు ఎంత, మనకు 23, ab తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ a piece of wire 132 centimeters long, it's bent successfully in the shape of equilateral triangle is square, regular, hexagon, circle when the has the largest surface of the area. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ స్క్వేరా ఏంటి? ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకున్నాము, ఏమి √3/2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏ స్క్వేర్ 3a = 132, a = 4. నెక్స్ట్ వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, √3/2 ఇంటూ ఏ అంటే మనకు తెలుసు 44 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి అది కూడా a ఇంటూ ఏ కదా, స్క్వేర్కి అయితే సైడ్స్ ఆల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 33 into 33 చేస్తే నీకు 33 వచ్చేస్తుంది. సో మనకు ఎలా ఉంది, ఇది 44 వచ్చింది, ఇది ఏరియా ఆఫ్ ద స్క్వేర్కి వచ్చి 33 వచ్చింది. సో రెగ్యులర్ హెక్సాగాన్ అన్నాడు. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే హెక్సాగాన్ అంటే మనకు 6 sides ఉంటాయి.
దానికి ఫార్ములా ఏమి 3√3/2 ఇంటూ ఏ స్క్వేర్ అనమాట. దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏరియాకి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే దీనిలో కూడా ఏరియా వస్తుంది అనమాట. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలంటే πr స్క్వేర్లో పెట్టేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద వీల్ హ్యావింగ్ ఎ వెహికల్ ఈజ్ 70 centimeters. ద వీల్ ఆఫ్ మేక్స్ 10 రెవల్యూషన్స్ పర్ సెకండ్కి తిరుగుతోంది. ద స్పీడ్ ఆఫ్ వెహికల్ ఈజ్ ఎంత అన్నాడు. సో రేడియస్ ఆఫ్ ద వీల్ వచ్చి 70 ఇచ్చాడు, మేక్స్ 30 రెవల్యూషన్స్ పర్ సెకండ్, 5 సెకండ్కి 10 రెవల్యూషన్స్ తిరుగుతుంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ వెహికల్ అన్నాడు. సో సర్కంఫరెన్స్ కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఏమి 2 × 5 × 70 వేస్తే మనకి 440 వస్తుంది చుట్టుకొలత. ఓకే, నెక్స్ట్ ఏమి డిస్టెన్స్ పర్ ట్రావెల్డ్ అన్నాడు, 10 రెవల్యూషన్స్ అన్నాడు. ఓకే, బై 10 వేసి క్యాన్సిల్ అవుతే 44 మీటర్స్లోకి మార్చేసాం. స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు స్పీడ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ద బిగ్ రెక్టాంగులర్స్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ద స్మాల్ రెక్టాంగులర్ అన్నారు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద బిగ్ రెక్టాంగులర్ ఈక్వల్ ద లెంత్ ఆఫ్ ద స్మాల్ అన్నాడు. రెక్టాంగులర్ అండ్ విడ్త్ ఆఫ్ బిగ్ రెక్టాంగులర్ ఈజ్ 2 meters అన్నాడు. ద స్మాలెస్ట్ రెక్టాంగులర్ ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద స్మాలెస్ట్ రెక్టాంగులర్ అన్నాడు. ఓకే, సో కాబట్టి లెట్ ద లెంత్ ఆఫ్ ద బిగ్ రెక్టాంగులర్ x meters అనుకుందాం. ఏరియా కనుక్కోవాలంటే ఏమి 2 × x అనమాట. ఓకే, ఏరియా ఆఫ్ ద స్మాల్ రెక్టాంగులర్ వచ్చి 1/6 అన్నాడు, అంటే 2x. ఓకే, క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకు x/3 వస్తుంది. బెడ్త్ ఆఫ్ ద స్మాల్ రెక్టాంగులర్ కావాలి కాబట్టి x/3 ప్లస్ x యాడ్ చేస్తే 1/3 వస్తుంది. నెక్స్ట్ ఏ రెక్టాంగులర్ హెక్సాగాన్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ రేడియస్ r, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 3r, 9r, 6r, 12r. సో రెగ్యులర్ హెక్సాగాన్ అంటేనే మనకు తెలుసు, రెగ్యులర్ హెక్సాగాన్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇస్ సర్కిల్. రెగ్యులర్ హెక్సాగాన్ అనేది సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేయబడి ఉంది. ఓకే, రేడియస్ అంత రేడియస్ r ఈక్వల్గా ఉంటుంది. టోటల్గా మనకు 6 సైడ్స్ ఉంటాయి కదా, సో కాబట్టి 6 Rs వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏ సర్కిల్ రాడ్ రన్స్ అరౌండ్ ఏ సర్కిల్ గార్డియన్, ఇట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ అన్నాడు. ద ఇన్నర్ సర్కిల్ ఇట్స్ 44 meters. ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రాడ్ కనుక్కోమన్నాడు. ఓకే, సో కాబట్టి మనకు చూడండి, ఇది అవుటర్ సర్కిల్, ఇది ఇన్నర్ సర్కిల్. రేడియస్ స్మాలర్, ఇది క్యాపిటల్ R ఉంటే దీని గ్యాప్ వచ్చి r-r ఉంటుంది. వాటి యొక్క మనకు ఈ మధ్య కావాలి కాబట్టి 2πr కదా మనకు, -2πr సబ్స్టిట్యూట్ చేయండి. ఇది స్మాల్ r ఇక్కడ. ఓకే, ఇక్కడ స్మాల్ r ఉంటుంది. సో ఒక 2π కౌంట్ చేస్తే r వస్తుంది. 44 ఇచ్చాడు కదా మనకు, సో r-r వచ్చేసింది మనకు. ఏంది ఇక్కడ 44 ప్లస్ డివైడ్ బై 2p వేసుకుంటే మనకు 7 meters వస్తుంది. ఎందుకంటే 44 మనకు ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీగా గార్డియన్ 44 అన్నాడు. ఏరియా వచ్చి 44 ఇంటూ తీసుకుంటే మనకు రిమైనింగ్ వచ్చింది. ఓకే, క్యాన్సిలేషన్ చేస్తే ఎంత సింప్లిఫై చేయండి. ఇదేమో 44 డివైడెడ్ బై 2p అంటే 2 × 22/7. ఓకే, r-r వచ్చి r-r ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇక్కడ పై అంటే ఏమి 22/7 అనమాట. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జామ్. ఏ గార్డియన్ ఈజ్ 24 meters లాంగ్ అండ్ 14 meters wide. Okay, there is a path 1 meter width outside of the guardian along the sides. The path to the constructed with the square marble. Okay, 20 centimeters. Find the number of tiles required cover the path. అంటే ఒక స్క్వేర్ సైడ్, ఒక స్క్వేర్లో మనం డిజైన్ చేస్తున్నాడు, ఎన్ని మార్బుల్స్ పడతాయి అన్నాడు. ఇక్కడ మనకు లాంగ్ ఎంత ఇచ్చాడు, 24 meters లాంగ్ అన్నాడు. అదేవిధంగా వైడ్ వచ్చి 14 meters అన్నాడు, అంటే ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఓకే, దెర్ ఈజ్ ఏ పాత్ 1 meter విడ్త్, నడవడానికి 1 meter విడ్త్ ఉంది అవుట్ సైడ్ గార్డియన్. ఓకే, ద పాత్ టు ద కన్స్ట్రక్ట్, ఆ పాత్ని మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత పడుతుంది అంటే 20 centimeters × 20 centimeters చేయాలి.
సో కాబట్టి ఏరియా ఆఫ్ ద గార్డియన్ మనకి ఏరియా కనుక్కుంటే 24 × 14 వేస్తే మనకి ఏరియా వస్తుంది. ఏరియా ఆఫ్ ద గార్డియన్ ప్లస్ పాత్ రెండు కలిపితే టోటల్గా ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది అనుకోండి 16, 24 ఇచ్చాడు మనకు. ఇంటర్నల్గా 24, 16, 14, ఇది 26, ఇది 16. అప్పుడు ఆ గార్డియన్ కావాలంటే సపరేట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద ఇంటర్నల్ రెక్టాంగులర్ ఉంది, అవుటర్ రెక్టాంగులర్ రెండు సపరేట్ చేస్తే మనకు రిమైనింగ్ వస్తుంది అనమాట రిక్వైర్డ్. ఓకే, 0.0 మీటర్స్ వస్తుంది. దీంతో డివైడ్ చేసుకుంటే మనకు ఈ సపరేట్ చేసిన దాన్ని డివైడ్ చేసుకుంటే ఆ మధ్య గ్యాప్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ యాన్ ఈక్వలెట్రికల్ ట్రయాంగిల్ ఆఫ్ ద సైడ్ 24 అన్నాడు. ఒక ఈక్వలెట్రికల్ ట్రయాంగిల్ ఉంది, దానిలో ఒక సర్కిల్ని ఇన్స్క్రైబ్ చేశాడు. అది ఎలా ఉంది, ఈ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. సో చూడండి, ఇది ఈ సైడ్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి మనకు. సో మనకు హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ అంటే మనకి √3/2 × A అనమాట. ఏ అంటే ఏమి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో హెచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, 12 √3 సెంటీమీటర్స్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. ద ఇన్స్క్రైబ్ ఏ ఈక్వలెట్రికల్ ట్రయాంగిల్ ఓకే డివైడ్స్ ద ఆల్టిట్యూడ్ అన్నమాట. ఆల్టిట్యూడ్ ఏం చేస్తుంది, మనకి డివైడ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇది డివైడ్ చేస్తుంది. అదంతా 2:1 ఏమిది 2:1 ఒక ట్రయాంగిల్ రెండు భాగాలు చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో టుమారో ఐ విల్ డిస్కస్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ.